బలమైన భావోద్వేగాలతో గుండెలను పిండేసే సన్నివేశాలు ఈ సినిమాలో ఎన్నో ఉన్నాయి. రాజధాని కోసం పోరాడుతున్న రైతులు ఎన్నో అవమానాలు పడటం, పోలీసుల చేతిలో దెబ్బలు తినడం, ఎందరో ప్రాణాలను కోల్పోవడం, ఆడవారు ప్రాణమానాలను పణంగా పెట్టి పోరాడటం వంటి సన్నివేశాలన్నీ కంటతడి పెట్టిస్తాయి. అరటి తోటలో ఆడవారిని అర్ధనగ్నంగా పరిగెత్తించే సన్నివేశం చూస్తే ఆ సినిమాలోని హీరోకే కాదు, సినిమా చూస్తున్న ప్రేక్షకులకు కూడా రక్తం మరిగిపోతుంది అనడంలో సందేహం లేదు. అంత బలంగా సన్నివేశాలను మలిచారు. ఈ సినిమాలో రైతులను, ఆవేదనను, వారి సమస్యని చూపించడమే కాదు, ఆ సమస్యకి పరిష్కారం కూడా చూపించారు. పతాక సన్నివేశాలు ఊహించని విధంగా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఇలాంటి క్లైమాక్స్ రాలేదనే చెప్పాలి. ఈ క్లైమాక్స్ నిజ జీవితంలో జరిగితే మాత్రం దేశ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయే అవకాశం ఉంది. సమిష్టి కృషి అనే దానికి నిర్వచనంలా ఈ సినిమా ఉంది. అన్ని విభాగాల పనితీరు అద్భుతంగా ఉంది. దర్శకుడు భాను కథా కథనాలతో పాటు తనదైన మేకింగ్తో మెప్పించాడు. మణిశర్మని లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎందుకంటారో మరోసారి రుజువైంది. పాటలతో ఎప్పటిలాగే మ్యాజిక్ చేశారు. ఏరువాక సాంగ్తో పాటు థీమ్ సాంగ్స్తో మెస్మరైజ్ చేశారు. ఇక నేపథ్య సంగీతంతో అయితే సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లారు. ఈ కథలో ఎంత నిజాయితీ ఉందో రమేష్ కెమెరా పనితనం అంత సహజంగా ఉంది. దర్శకుడి ఆలోచనకు తగ్గట్టుగా రైతుల ఆవేదనను కెమెరాలో చక్కగా బంధించారు. ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు తన అనుభవంతో సినిమాని నీట్గా ప్రెజెంట్ చేశారు. అనిల్ అచ్చుగట్ల సంభాషణలు ఆకట్టుకున్నాయి. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ఇక నటీనటుల పనితీరు, ఈ సినిమాలో ప్రతి ఒక్క యాక్టర్ ప్రాణం పెట్టి నటించారు. రైతు నాయకుడిగా వినోద్ కుమార్ నటన కట్టిపడేసింది. ఇప్పటిదాకా ఆయన పోషించిన ఉత్తమ పాత్రలలో ఒకటిగా ఇది నిలిచిపోతుంది. రైతు నాయకురాలిగా వాణి విశ్వనాథ్ కూడా మెప్పించారు. ఎమోషనల్ సన్నివేశాల్లో ఆమె నటనకు ఎవరైనా కంటతడి పెట్టాల్సిందే. ఇక రైతుల కోసం పోరాడే యువకుడి పాత్రలో అఖిలన్ నటన గుర్తుండిపోతుంది. ఎంతో అనుభవం ఉన్న నటుడిలా పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. వీణ, పవన్, విశాల్, షణ్ముఖ్, మధు, అజయ్ రత్నం, అంకిత్ ఠాకూర్ తదితరులు వారి పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ఏరువాక పాటలో అమృతా చౌదరి నృత్యం ఆకట్టుకుంది. ఫైనల్గా వినోదాన్ని పంచే సినిమాలు రెగ్యులర్గా వస్తాయి, కానీ వాస్తవాన్ని చూపిస్తూ ఆలోచన రేకెత్తించే సినిమాలు అరుదుగా వస్తాయి. అలాంటి అరుదైన సినిమానే రాజధాని ఫైల్స్. ఇది ఒక ప్రాంతానికో ఒక రాష్ట్రానికో చెందిన సినిమా కాదు. భాషా, ప్రాంతంతో సంబంధం లేకుండా అందరినీ కదిలించే రైతుల త్యాగానికి, వారి ఆవేదనకి సాక్ష్యం ఈ చిత్రం. రేటింగ్: రైతుకి భూమికి ఉన్న బంధానికి, రైతు కన్నీళ్లకి విలువ కట్టగలమా? రైతుల కన్నీళ్లకి ఎలాగైతే విలువ కట్టలేమో, రైతుల కన్నీటి గాథను కళ్లకు కట్టినట్లు చూపించిన ఈ సినిమాని కూడా రేటింగ్ పేరుతో తక్కువ చేయలేము.